అలవాట్లు మార్చడం. అంటే అలవాటు అంటే మెదడుకి మనము ఒక సౌఖ్యాన్ని, ఒక సౌకర్యాన్ని కల్పిస్తున్నట్టుగా మనం అనుకోవచ్చు. రోజూ చేసే పనులు అదే రకంగా చేస్తే మనసు ఏమాత్రం ఇబ్బంది పడదు. చేంజ్ లేదు కాబట్టి దానికి ఒత్తిడి కూడా ఉండదు. కొత్త రకంగా ఆలోచించక్కర్లేదు. కొత్త సొల్యూషన్స్ కానీ, లేదంటే కొత్త మార్గాలు గాని అన్వేషించనవసరం లేదు. అసలు కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అది గూడా మెదడుకి శ్రమ కాబట్టి దాని వైపు వెళ్ళకుండా ఉండడానికి అలవాటునే మెదడు ప్రోత్సహించడం మనం చాలా విషయాల్లో చూడొచ్చు. ఏదైనా మనకున్నటువంటి అలవాట్లు కొనసాగించడానికే మనసు అంగీకరిస్తుంది. మనము దాన్ని మారుద్దాం అనుకున్నా మనకి బాగా సంకల్ప శక్తితో, ఇష్టంతో మార్చాలి తప్ప మామూలుగా మార్చుదామన్న ప్రయత్నం మెదడు అంగీకరించదు. అంగీకరించకుండా సాధ్యమైనంత వ్యతిరేకించడానికి, ఆ అలవాట్లోనే ఉండడానికి మెదడు ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో ఎవరు గెలుస్తారు అనేది ఎక్కువగా బ్రెయిన్ గెలవటం గమనిస్తాం. ఎక్కువ మందిలో. అయితే అతి తక్కువ మంది తమ సంకల్ప బలంతో ఆ మనసునే లొంగదీసుకునే పరిస్థితి ఉంటుంది. ఉండకపోతే సమాజం ఇలా ఉండదు గదా! ఇన్ని స్వతంత్ర పోరాటాలు జరగవు. ఇన్ని సంఘ సంస్కరణలు జరగవు. ఇంత లోకంలో కొంతైనా మంచనేది ఉండని పరిస్థితి వచ్చుండేది. వ్యక్తి మనసుకే బానిస అయిపోతే. కొంతమంది మనసుని బానిస చేసుకోగలుగుతారు కాబట్టే తమ సంకల్పం మనసు సహకరించేలాగా దాన్ని అదుపులో పెట్టుకోగలుగుతారు. ఆ విధమైనటువంటి చాలా కొద్ది మందిలోనూ మనం చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా సంకల్ప శక్తి అనేది మనసుని అదుపు చేయగల మనశక్తిగానే మనం భావించాలి. ఎంచేదంటే అలవాటు అనేది మనకి గూడా కంఫర్ట్ అనిపిస్తుంది. మనసు అలా ఆలోచింపజేస్తుంది మనల్ని. ఉదాహరణకి ఒక స్టూడెంటు ఒక కాలేజీకి ఒక దోవ పెట్టుకుంటే, ఆ దోవలో వెళ్ళడానికే మనసు అంగీకరిస్తుంది. వేరే దోవ అనేసరికి దానికి ఆలోచించాల్సిన పరిస్థితొస్తుంది. కొన్ని అన్వేషించాల్సిన పరిస్థితొస్తుంది. ఆ కొత్తదనంలో ఇబ్బందులు తెలుసుకోవాల్సొస్తుంది. ఈ బాధంతా లేకుండా రోజు వెడుతున్న దోవలో, అలవాటుగా వెడుతున్న దోవలో వెళ్ళటం దానికి చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. అలాగే చాలా విషయాలు. చాలా విషయాల్లో మెదడు అలవాటు చేసేసుకుంటే అంటే మొదటి అలవాటు ఎలా అవుతుంది అంటే, మొదటి ప్రయత్నంలో దానికి అలవాటవుతుంది. అక్కడ మనకి చిన్న కంఫర్ట్ కనిపిస్తుంది ఫస్ట్ ప్రయత్నంలో. దాన్ని కంటిన్యూ చేస్తాం. ఆ కంటిన్యూ చేసేసరికి మనసది స్థిరపడిపోతుంది. మారుద్దామన్నా మార్చనివ్వదు. ఒక అలవాటుని మార్చడానికి చాలా కష్టంగా మనసు చేత అంగీకరింపజేయగలుగుతాం మనం. వెంటనే అంగీకరించం. మనం చాలా ప్రయత్నిస్తే తప్ప, చాలా కష్టపడితే తప్ప, చాలా మనసుని మనం ప్రయత్నించి మారిస్తే తప్ప, అది అలవాటుని మార్చడానికి అంగీకరించం. మనం అంగీకరింపజేయాలంటే మనకి దగ్గర సంకల్ప శక్తి ఉండాలి. మనము ఎందుకు మారాలనుకుంటున్నామో సరైన అవగాహన ఉండాలి. ఆ అలవాటుని ఎందుకు మనం మార్చాలనుకుంటున్నాం అనే విషయాన్ని స్పష్టమైనటువంటి జ్ఞానం ఉన్నట్లయితేనే మనం బలంగా నిలబడగలుగుతాం. మనం ఎప్పుడైతే నిలబడతామో మనసు గూడా అప్పుడు మన దారికొచ్చే అవకాశం ఉంటుంది. అంచేత అలవాట్లు మార్చడం అనేది అవసరాన్ని బట్టి చేస్తుండాలి. ఇది అలవాటుగా ఉంది, కంఫర్ట్‌గా ఉంది, అందులోనే పెడదాం అనే ఆలోచన చాలా విషయాల్లో తప్పు అయ్యే అవకాశం ఉంది. ఏదైనా వాటిని మనం కొత్తదనాన్ని నేర్చుకుందామంటే ఈ అలవాటు అడ్డొస్తూ ఉంటుంది. అదే కాలేజీ స్టూడెంట్‌ని రోజు వెళ్తున్న దోవలో కాకుండా వేరే దోవలో చిన్న పని చూసుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనసు అంగీకరించదు. దాన్ని తప్పించుకోవడానికి చాలా ఉపాయాలు ఆలోచింపజేసి వ్యక్తితో చెప్తుంది. అది సాయంత్రం చూడు, లేకపోతే రేపు చూడు, లేకపోతే దాంతో అవసరం లేదు. ఈ దారిలో దొరికే దాంతోనే సంతృప్తి పడు. ఈ విధమైనటువంటి మనసు చెప్పడం జరుగుతుంది. సాధారణ పరిస్థితుల్లో మనిషి లొంగిపోవడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తాడు. కొత్తదనం అనేసరికి మనసు అంగీకరించదు. అది దానిలో కష్టం ఉంది. ఆ చేంజ్‌ని దాన్ని అర్థం చేసుకోవడం మనసు మనసు పెట్టాల్సి ఉంటుంది. కళ్ళు మూసుకొని ఉంటే ప్రతి అలవాటు అనేది కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోయేటటువంటిది. కానీ కొత్తగా అలవాటుని మార్చినప్పుడు, కొత్త అలవాటు చేసుకున్నప్పుడు అది కొద్దిగా మనసు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి అది దానికి ఇష్టం ఉండదు కాబట్టి
పాత దాంట్లోనే వెళ్ళమని, పాత అలవాట్లోనే కొనసాగమని చెప్తూ ఉంటాం. అయితే కొన్నిటి విషయంలో అలా వెళ్ళొచ్చు గానీ, కొన్నిటి విషయంలో మనం మార్చాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడూ కూడా ఒకే అలవాటు వెళ్ళడం అనేది మనసు యొక్క పరిస్థితి రీత్యా మంచిది కాదు. మనం తప్పనిసరిగా మనసుకి మార్పుని అలవాటు చేయవలసిందే. మార్పుని అలవాటు చేయకుండా దాన్ని అలాగే కొనసాగనిస్తే, ఎప్పుడైనా జీవితంలో అనివార్యమైనటువంటి మార్పొచ్చినప్పుడు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సొస్తుంది. ముందు నుంచి మనం అలవాటుని దానికి మార్చకపోతే, కొత్త అలవాట్లు నేర్పకపోతే, ఖచ్చితంగా అది ఖచ్చితంగా మనకి ఎప్పుడైనా అలవాటు మార్చుకోవాల్సిన పరిస్థితులొచ్చినప్పుడు, అది ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించదు. చాలా పేచీ పెడుతుంది. చాలా ఇబ్బంది పెడుతుంది. చాలా వ్యతిరేకిస్తుంది. ఎంత చేయాలో అంతా చేస్తుంది వ్యక్తిని. ఈ బాధంతా కూడా వ్యక్తి అనుభవించాల్సొస్తుంది. ఒక రకంగా దాన్ని గారాబం చేసినట్లయితే మనసుని, అది మన్నే అదుపు చేసుకునే పరిస్థితి వచ్చేస్తుందని. ఇప్పుడు కొత్త అలవాటు అనివార్యంగా మనం చేసుకుందామంటే కుదరని పరిస్థితి అవుతుంది. అంచేత అలవాట్లు అనేది కొన్నిటి విషయంలో కొనసాగినప్పటికీ కూడా, దానిలో మార్పు అవసరం లేకపోయినప్పటికీ కూడా, మార్పుకి మాత్రం సిద్ధంగా ఉండాలి. అంటే ఒక అలవాటుని కొత్త అలవాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. దానికోసం మనం ముందుగా మన అలవాట్లు అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. ఒక వరుసలో చేసే పనుల్ని ఆ వరుస తప్పించి చేయడం అనేది ఒక రకం. అలాగే ఒక దావలో వెడుతూ ఉంటే, అది ఒక అలవాటుగా అయ్యుంటే, ఆ అలవాటుని అప్పుడప్పుడు మారుస్తూ వెళ్ళటం ద్వారా మార్చగలమనే కాన్ఫిడెన్స్ మనకి, ఆ అలవాటుని మార్చగలమనే కాన్ఫిడెన్స్ మనకి ఏర్పడుతుంది. అప్పుడు ఎప్పుడైనా మారాల్సిన పరిస్థితులొచ్చినప్పుడు తీవ్రమైన ఇబ్బందుండదు. వెనువెంటనే మారగల పరిస్థితి ఉంటుంది. అంచేత అలవాట్లనేది మనం గమనించాలి. వాటిని మనము మార్చడానికి సిద్ధంగా ఉండేటట్టుగా అలవాట్లని అప్పుడప్పుడు మనం మారుస్తూ ఉండాలి. ఈవెన్ బ్రష్ చేసుకోవడం దగ్గర నుంచి కూడా ఇదొక అలవాటు. ఒకే చోట బ్రష్ చేసుకోవడం అనేది ఒక అలవాటుగా ఉంటే, దాన్ని అప్పుడప్పుడు మారుస్తూ వేరే చోట, వారంలో 1, 2 చోట్ల వేరే చోట. ఈ విధమైనటువంటి అలవాటుని మార్చడం ద్వారా మొదటిగా కొత్త అలవాటు చేసుకునే నైపుణ్యము లేదంటే మనసు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగా ఒక టైమ్ టేబుల్ మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే దాన్ని కొద్దిగా అలవాటుగా జరుగుతుందా అని మారుస్తూ ఉండడం. ఏదైనా అలవాట్లకి మనసు బానిస కాకుండా చూసుకోవాలి. అలాగే మనం మారుదాం అనుకున్న టైంకి అది మారేటట్టుగా దాన్ని మనం రెడీగా ఉంచుకోవాలంటే, మార్పు అనివార్యమైన పరిస్థితి వచ్చేంత వరకు ఆగకుండా, ముందే మనం మన అలవాట్లని అప్పుడప్పుడు మారుస్తూ ఉన్నట్లయితే, మనస్సుకి ఆ మార్పనేది అలవాటవుతుంది. ఆ అలవాటు వల్ల మనకి దానికి ఓహో! ఇలా మారాల్సి ఉంటుంది, మారాల్సిన పరిస్థితి ఉంది నాకు అనే విషయాన్ని అవగాహన చేసుకుంటే, ఎప్పుడైనా పరిస్థితులు ఏదైనా ఊరెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ పరిస్థితుల్లో నువ్వు ఇంట్లో పెట్టుకున్న అలవాటుగా చేసే ఉండకపోవచ్చు. అక్కడ కొత్త అలవాటు చేసుకోవాల్సి రావచ్చు. అప్పుడు తీవ్రమైనటువంటి సంఘర్షణ ఏర్పడకుండా మానసికంగా ముందు ఇక్కడ ఇంట్లోనే ఆ విధమైన అలవాటు మార్పు అనేది చేయటం ద్వారా కొత్త చోట వెళ్ళిన పరిస్థితి నుంచి మనసు ఇబ్బంది రాకుండా ఉంటుంది. మనల్ని అది ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. మన మనసే మన ఇబ్బంది పెట్టకుండా ఉండే పరిస్థితిని మనమే క్రియేట్ చేసుకోవాలి. తద్వారా దానికి అలవాట్లు మార్చడం అనేది మనం ముందుగానే నేర్పాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మనం గ్రహించాలి. గ్రహించి మన రోజువారీ అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అప్పుడప్పుడు మనం మార్చడం ద్వారా మార్చగలము అనే ఒక కాన్ఫిడెన్స్ మనకి పెరుగుతుంది. మారాల్సి ఉంటుంది అవసరమైనప్పుడు అనే విషయం మనసుకి అర్థమవుతుంది. అప్పుడు ఎప్పుడైనా ఒక కొత్త పరిస్థితులు గానీ, వేరొక పరిస్థితుల్లో గానీ మనము అలవాటుగా చేసే పనులు మనం ఇమ్మీడియేట్‌గా మనం మార్చగల పరిస్థితొస్తుంది. ఇది నిద్ర విషయంలో గూడా మనం జూసుకోవచ్చు. ఒకే చోట నిద్రపోవడం కంఫర్ట్‌గా అలవాటు చేసుకున్నట్లయితే, దాని నుంచి మారితే నిద్ర రాని పరిస్థితొస్తుంది. మనసు సహకరించదు. మనసు సహకరించకపోతే శరీరం గూడా మనసుకి బానిసై ఉంటుంది. కొత్త పరిస్థితుల్లో నిద్ర పట్టదు. కాబట్టి అటువంటి మారే పరిస్థితి అనివార్యంగా వస్తుంది జీవితంలో. ఊరెళ్ళాల్సి రావచ్చు, పెళ్ళికెళ్ళాల్సి రావచ్చు, ఫంక్షన్‌కి ఏదైనా వెళ్ళాల్సి రావచ్చు, వేరే ఊరు ఏదైనా పని మీద వెళ్ళాల్సి రావచ్చు. అక్కడ ఏ లాడ్జో తీసుకోవాల్సి రావచ్చు, లేదంటే ఏ బంధువుల ఇంట్లో పడుకోవాల్సి రావచ్చు. ఇంట్లో ఉన్నంత కంఫర్ట్‌గా అక్కడ ఉండదు.
అయినప్పటికీ కూడా మనం ఆ మార్పుని ఇంటి దగ్గరే మనం అలవాటు చేసినట్లయితే, అదే రోజు ఒక చోట పడుకోవడం అనేది మారుస్తూ ఉన్నట్లయితే, వారంలో ఒకరోజు, 2 రోజులు, ఆ అలవాటుని పక్కకి తప్పించి వేరే చోట కూడా మనం నిద్రించగలము. అదే కంఫర్ట్, అదే పరిస్థితి మారినప్పటికీ కూడా, అదే అలవాటు మారినప్పటికీ కూడా, మనం నిద్రించగలము అనే కాన్ఫిడెన్స్ మనకు ఏర్పరచుకునేలాగా మనం ముందే సిద్ధమై ఉన్నట్లయితే, ఏ పరిస్థితి అయినా వచ్చినప్పుడు, మనం ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అక్కడ పడుకోవాల్సి వచ్చినప్పుడు, మనసు, శరీరం 2 కూడా సిద్ధంగానే ఉంటాయి కాబట్టి, మనకి ఏమాత్రం కూడా ఇబ్బందికరం అనిపించదు. అసలు ఆ కొత్త పరిస్థితిలోకి వెళ్ళడానికి, అలవాటు మార్చడానికి మనసు ముందుగానే మనం రెడీ చేసుకున్నట్టు అవుతుంది. తద్వారా మార్పుకి గానీ, ఒక అలవాటు చేంజ్‌కి కానీ, మనసు ముందుగానే సిద్ధంగా ఉండటం ద్వారా మనము ఇటువంటి అసౌకర్యాన్ని, అసౌఖ్యాన్ని అనుభవించని పరిస్థితిని మనకి మనం స్వయంగా సృష్టించుకోగలం.